బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నానా పాట్లు పడుతుంది. ఈ కోటా కోసం కోటి పాట్లు పడుతూ రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది బీసీ నేతలు. వాళ్ళు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడే కేంద్ర ప్రభుత్వ పెద్దలను అదేవిధంగా ఓబీసీ ఎంపీలను కలిసి ఈ 42% బీసీ బిల్లుకు ఎలాగైనా ఆమోదం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. 9th షెడ్యూల్లో చేర్చి 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం, రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలపడం, లేదంటే రాష్ట్రంలో గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం ఇవేవి సాధ్యమయ్యేవి కావు, అంత ఈజీగా అయ్యే పనులు కావంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరుగుతాయా? 42% రిజర్వేషన్లు అసాధ్యమని బీజేపీ అంటుంటే సుసాధ్యం చేసి చూపిస్తామంటుంది కాంగ్రెస్. ఈ ప్రయత్నాల్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఈ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలను ఒప్పించే పనిలో అటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంతకీ ఎవరి వాదనలో నిజం ఉంది? బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారుతున్న అంశాలేంటి? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత కైలాష్ నేత, బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మన డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవలే అయ్యారు. ఆయన ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు చూద్దాం. దానికి కౌంటర్గా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్లు కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారు చూద్దాం. చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులు మీతోనే మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను, మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయ సలహాలు మీకు చెప్పలేదా? రామచంద్రరావు గారికి, కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి, కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియదు. ఇవాళ మేమే హామీ ఇచ్చాము, క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ప్రజలను మభ్యపెడుతుంది మీరు, ముఖ్యమంత్రి బీసీ అని ప్రకటించి ఇబ్బంది మీరు, సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు, పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వండి మీరు, మండలి వ్యతిరేకించేది మీరు. ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు. తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇవాళ మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పీసీసీ ప్రెసిడెంట్, ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీ దగ్గర అసాధ్యం. రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ది గురించి మాట్లాడుతున్నాడు. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ప్రధానమంత్రిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్, మొత్తానికి బీసీ కోటా కోసం కోటి పార్ట్లు సర్కార్ పడుతుంటే దీనికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై చూసాం కదా ఎంత ఘాటుగా కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం, మంత్రి, చీఫ్ విప్ ఇలా నాయకులంతా ఇంకా చాలామంది రియాక్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ముందు దిలీప్ ఆచార్య గారితో మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు, ఏంటి బీసీ రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమా, లేకుంటే రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లను మీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారా, లేకుంటే మీకు చిత్తశుద్ధి లేదా? మీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎలా రాదో చూద్దామని పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. రామచంద్రరావుకు బీసీలన్నా దళితులన్నా చిన్న చూపని బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అంటున్నారు. ఏంటి, ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? మీరు కూడా నాకు తెలిసి ఢిల్లీలోనే ఉన్నారు. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి బీసీ రిజర్వేషన్ల విషయంలో? నమస్తే కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధి ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. ఈ చర్చ చాలా ఆరోగ్యకరమైన చర్చ. మీరు పెట్టింది తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది, ఎవరి చిత్తశుద్ధి ఏందని చెప్పి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినరు. అది అక్కడ ఉండంగానే మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో ఇంకొకటి తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపినరు. ఇక్కడనే చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉన్నప్పుడు హైకోర్టు మళ్ళీ దానికి అనుగుణంగానో వ్యతిరేకంగానో తీర్పు చెప్పే అవకాశం ఉంటుందా కళ్యాణ్ గారు? చాలా చిన్న విషయము, లాజిక్ పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. మీరు ఆల్రెడీ తీర్మానం చేసినామన్నారు, 42% రిజర్వేషన్లు కావాలన్నారు, ఢిల్లీకి పంపించినామని చెప్పారు. ఢిల్లీకి పంపించి ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి గారిని కలిసి దీని గురించి మాట్లాడినరా? ఒక్కసారన్నా ప్రధానమంత్రి గారిని కలిసిరు కదా, దాని తర్వాత ఢిల్లీకి పంపించిన తర్వాత లేదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి నిన్న. మీరు లేవనెత్తాల్సిన అంశాల లోపల ఈ అంశాన్ని చేర్చినరా అండి? పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు అని చెప్పి అంశాలలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రేపు ఢిల్లీకి వస్తున్నారు. అక్కడ పార్లమెంట్ సభ్యులని, కేంద్ర పెద్దల్ని అందరినీ కలిసి ఈ రిజర్వేషన్ పెంపు కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నానికి రేపు రాబోతున్నారు. కళ్యాణ్ గారు, నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, నేను అందుకనే చెప్తా ఉన్నా, వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి. వాళ్ళు ఆ రోజు బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పి ఏదైతే తీర్మానం చేసినారో, వచ్చి గవర్నర్ దగ్గర నుంచి ఇక్కడికి రాకముందుకే ఢిల్లీలో వచ్చి ధర్నా చేసినారు. ఎప్పుడన్నా బిల్లు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒత్తిడి తేవడం కోసం ధర్నా చేస్తారు, కానీ మేము రేపు పంపిస్తాము మీరు ఆమోదించాలని చెప్పి ఈరోజు ధర్నా చేసే విచిత్రమైన విడ్డూరమైన అంశం ఎప్పుడన్నా చూసినామా కళ్యాణ్ గారు? దీంట్లోనే తెలుస్తూ ఉంది వీళ్ళ చిత్తశుద్ధి ఎంత అనేది. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఎంత ఆశ్చర్యకరంగా ఉందనంటే 42% రిజర్వేషన్లు, దాంట్లో 10% ముస్లిం రిజర్వేషన్లు, అంటే బీసీలకు 32% రిజర్వేషన్లు కల్పిస్తారా? దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపాలనా? బీసీల గొంతు కోయడం కోసం, దిలీప్ ఆచార్య గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మేము మద్దతు తెలపాలనా అండి? దిలీప్ ఆచార్య, మీరు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు ఇదే బిల్లుకి, అది మర్చిపోతున్నారు మీరు. మేము అదే చెప్తా ఉన్నామండి, మేము మద్దతు ఇచ్చినాము. వచ్చిన బిల్లు గురించి ఎందుకు మళ్ళీ మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి లేకుంటే రాష్ట్రపతి గారి దగ్గరికి రాలేదు? జంతర్ మంతర్ దగ్గర బిల్లు రాకముందుకే, తీర్మానం రాకముందుకే ధర్నా చేసిరు కదా, మరి తర్వాత ఎందుకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? లేవనెత్తాల్సిన అంశాల్లో పార్లమెంట్ లోపల ఎందుకు లేవనెత్తట్లేదు? రేపు వచ్చి మళ్ళీ ఏదో వీళ్ళకందరికీ ప్రొజెక్షన్ చేస్తారంట, చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ బీసీల పైన ఉండే చిత్తశుద్ధి గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అడిగే హక్కు లేదు. ఎందుకనంటే 2 అంశాలు చెప్తా కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించడం, 27 మంది కేంద్ర మంత్రులను బీసీలను చేసినాం. భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఖుద్దు బీసీ ప్రధానమంత్రి. ఇన్ని రకాలుగా అంటే మేము ఏదైనా కాంక్రీట్ గా చేస్తాం, కానీ రాజకీయ అవసరాల కోసం మీలాగా దాన్ని ఏవి పునాదులు లేకుండా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రం ఏ కార్యక్రమాన్ని చేయము. భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమం బీసీలకు న్యాయం చేయడం కోసము. ఒకవేళ చేయాల్సి వస్తే ఒక్క నిమిషం ఆగండి, కంటిన్యూ చేద్దాం. బాలరాజు గారు, కైలాష్ గారు మీ దగ్గరకు వస్తాను. బాలరాజు గారు, పొన్నం ప్రభాకర్ గారి మాట విందాం.
మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు సామాజిక న్యాయం చేసేది మా పార్టీయే. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే పిసిసి చీఫ్ బీసీ ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు, ఇంత సామాజిక న్యాయం మేము ఉందని అంటున్నారు. బీసీ బిల్లు, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పాపం వాళ్ళు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆల్రెడీ రాష్ట్రపతికి బిల్లు పంపారు, ఇక్కడ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, చాలా కష్టపడుతున్నారు. ఎందుకు మీకెందుకు నమ్మకం కుదరట్లేదు? మీరు బీసీలను మోసం చేసే చర్య అని కేటీఆర్ గారు ఇప్పుడే మీరు అక్కడి నుంచే వస్తున్నారు, బీసీ నాయకులతో మీటింగ్ కూడా కేటీఆర్ పెట్టారు. అందులో ఆయన చేసిన కామెంట్లు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసపూరిత వైఖరిని అనుసరిస్తుంది. కులగన్న ప్రారంభించినప్పటి నుంచి ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లో బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తుంది. మీకు ఎందుకు ఇలా కనిపిస్తుంది? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు సుమారుగా 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి వీళ్ళు నవంబర్ 2023లో ఒక మేనిఫెస్టో పెట్టారు కామారెడ్డిలో. దాన్నే కామారెడ్డి డిక్లరేషన్ ముద్దుగా పేరు పెట్టారు. దానికి ఓబీసీ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇలా బలహీన వర్గాల గొంతును కోసే ప్రయత్నం చేసినారు. సరే, అలా దాంట్లో పెట్టినటువంటి డిక్లరేషన్ ఏం చెప్పారండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సార్. 6 నెలలు కాస్త ఇవాళ 20 నెలలు అయిందని అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని. రెండోది, సుమారు ఈ 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల సంబంధించి 23,000 ప్రజాప్రతినిధులు కొత్తగా అవుతారు, అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి హామీ ఇచ్చినారు సార్. అదేవిధంగా సార్ ఇవాళ ప్రభుత్వ కాంట్రాక్టులు సార్, అదేవిధంగా ప్రభుత్వ సంస్థ కన్స్ట్రక్షన్లో కూడా 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా 10th క్లాస్ బీసీ విద్యార్థి పిల్లవానికి 25,000 అని, అదేవిధంగా 10th డిగ్రీ పాస్ అయిన పిల్లవానికి ₹1,00,000, ఈ విధంగా పీజీ పాస్ అయిన వాళ్ళకు, పిహెచ్డీ వాళ్ళకు 5 లక్షలు అని చెప్పేసి ఈ విధంగా ఒక రకమైన హామీలు ఇచ్చినారు. వివిధ రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సుమారు 45 హామీలను బలహీన వర్గాలకు ఇచ్చారు సార్. ఇలా ప్రధానంగా ఏదైతే మీరు అంటా ఉన్నారో ఇది బీసీ రిజర్వేషన్ల బిల్ అని మాట్లాడుతున్నారు సార్. ఇలా బీసీ రిజర్వేషన్ల మీద కల్పించడంలో వీళ్ళకు స్పష్టమైనటువంటి అవగాహన ఫస్ట్ లేదు. వాస్తవంగా వీళ్ళు ఏం చేసినారంటే బీసీ కమిషన్ ద్వారా ఫస్ట్ ఏమో ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి జీవో ఇచ్చినారు. తర్వాత బీసీ కాదని చెప్పేసి కొంతమంది నిపుణులు చేస్తారు, ప్రణాళిక సంఘం అని చెప్పినారు. ప్రణాళిక సంఘం కాదు ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ డెడికేషన్ కమిషన్ అని చేసినారు. ఈ విధంగా ఫస్ట్ బీసీ కమిషన్ సంబంధించిన రిజర్వేషన్లను కల్పించే భాగంగా ఏదైతే చేద్దాం అనుకుంటారో 150 కోట్లు కేటాయించిన తర్వాతకి దాంట్లోనే వీళ్ళకి అస్పష్టత ఉంది, మొదటి పాయింట్. రెండోది నేను ఏమంటున్నా అంటే ఏదైతే మీరు ఇవన్నీ జీవోలు వేసిన తర్వాతకి మీరు లెక్కలు తీశారు సార్. ఆ లెక్కలు తీసిన తర్వాతకి మీరు ఏం చెప్పారు సార్? లెక్కలు బయటపెట్టిన తర్వాతకి సుమారు 16 లక్షల మంది జనాభా ఈ లెక్కల్లో పాల్గొనలేదు అన్నారు సార్. సుమారు 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదు అన్నారు సార్. 2014లో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 పూర్వం 2011లో అనుకుంటా దేశవ్యాప్తంగా జనగణన తీసింది. 0.3% లెక్కల్లో పాల్గొన్నందుకు ఈ లెక్కలు రేపు కోర్టు కొట్టివేయబద్దని చెప్పేసి లెక్కలు బయట పెట్టలేదు సార్ కాంగ్రెస్ పార్టీ. సుమారు 4,500 కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా జనగణన సంబంధించి. నేను ఏమంటే ఒకవైపు మీరే జనగణన చేసినారు, కులగణన చేసినారని మాట్లాడుతూ ఉన్నారు. 16 లక్షల కుటుంబాలు 16 లక్షల జనాభా దీంట్లో పాల్గొనేది అంటున్నారు. 3,000 కుటుంబాలు దీంట్లో పాల్గొనేదని మీరే అంటా ఉన్నారు. అదే క్రమంలో కొంతమంది హైదరాబాద్ ప్రాంతంలో అయితే కొంత విచిత్రమైన లెక్కలు చెప్పారు. కుక్కర్లు కరుస్తాయని చెప్పేసి పోలేదు అని చెప్పేసి డోరు లాక్ చేసిందని చెప్పారు. ఇది ఒక అంశం సార్. ఇదంతా కూడా లేదో భారతీయ జనతా పార్టీ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మీదనో రాష్ట్రపతి మీదనో ఇవాళ వేసేందుకు ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా గవర్నర్ మీద రేపు ఆమోద ముద్ర ఆర్డినెన్స్ ఇవ్వకపోతే గవర్నర్ మీద వేసేందుకు ఉపయోగపడుతుంది సార్. ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ సూటిగా, ఇదేమో రాష్ట్రపతి చేతిలో, ఇది కేంద్రం చేతిలో, ఇది గవర్నర్ చేతిలో ఉన్నది సార్. ఇవాళ మీ చేతిలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి సార్. ఇవాళ క్యాబినెట్ ఎవరు నియమించుకుంటారు సార్? ముఖ్యమంత్రి నియమించుకుంటారు సార్. ముఖ్యమంత్రి గారికి ఒకవేళ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనుకుంటే సార్ ఈ రాష్ట్ర క్యాబినెట్ 18 ముఖ్యమంత్రితో పాటుగా 18 ఉంటే సార్ 6 నుంచి 7 శాఖలు బలహీన వర్గాలకు రావాలి సార్. నిన్న పెట్టినటువంటి వాకర్ సీ అని కలుపుకుంటే 3 వచ్చినాయి సార్. ఇంకా 4 రానట్టేగా సార్. అదేవిధంగా సార్ ఇలా నామినేటెడ్ చైర్మన్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కళ్యాణ్ గారు బీసీనే, ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి దిలీపాచారి గారు కూడా బీసీనే, ఇలా బలహీన వర్గాల నాయకులు ఈ ప్యానల్ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. బీసీలం మేము పార్టీ జెండా పోసే బోయలం, మేము బీసీలం పార్టీ జెండా కట్టే కూలీలం, మేము బీసీలం సగం జనాభాలో మేమే, కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో అధ్యక్ష అనే పదం మాత్రం అందని ద్రాక్షగా మారిందని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో చెప్పుకుంటూ పోతా ఉన్నాం సార్. సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా తీయని మాటలు చెప్తూ హృదయంలో ప్రేమ కావాలి సార్, పెదాల మీద ప్రేమ కాదు సార్. బలహీన వర్గాలకి 153 నామినేటెడ్ పదవులు ఇచ్చారు సార్ కళ్యాణ్ గారు. ఇలా 153 పదవులలో ఓసీలకు సంబంధించి సార్ వీళ్ళు ఇచ్చిన పదవులు 74 సార్. అందులో రెడ్డిసు 55 సార్, కమ్మాసు 9 సార్, వెల్మాసు 2 సార్, బ్రాహ్మణ్ 5 సార్, రాజులు 1 సార్, వైశ్యాలు 2 సార్. సార్ 74 పదవులు 153 ఉంటే సార్ సగము ఓసీలకు ఇచ్చారు సార్.
మేమేం కాదని ఇచ్చుకురు సార్ మీ కాంగ్రెస్ పార్టీగా. అదేవిధంగా బీసీలకు సంబంధించి సార్ మీరు 42% రిజర్వేషన్ అన్నారు కదా సార్, ఇది మీ చేతిలోనే కదా సార్. నామినేట్ పోస్టులు అయితే ఎవరు దీనికి రాష్ట్రపతి ఆమోదం అవసరం లేదు, గవర్నర్ ఆమోదం అవసరం లేదు. బీసీలకు ఇచ్చినాయి సార్ 37 సార్. మున్నూరు కాపులు 7, ముదిరాజులు 4, పద్మశాలీలు 4, గౌళ్ళు 12, యాదవ కుర్మలు 4, రజకులు 2, ఒడ్డెర 2, పెరక 1, గంగపుత్ర 2 సార్. 37 ఇచ్చారు సార్. 42% అంటే సుమారు 67-70 రావాలి సార్. నేను అడుగుతున్నా సార్. సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కైలాష్ గారు, బాలరాజు గారు డాటాతో సహా చెప్తున్నారు, ఇచ్చిన వాటిలలో 42%పై మీకు చిత్తశుద్ధి లేదు. ఉంటే సరే, అది గవర్నర్ పైన కేంద్రం పైన ఆ ఇష్యూని వేసి తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చు, కానీ మీ చేతుల్లో ఉన్నవి ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న. ముందుగా మీకు కానీ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కానీ ప్రేక్షకులకు టీవీ యాజమాన్యానికి నమస్కారం సార్. ఒకటి మంచి కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు చిత్తశుద్ధితోటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు 1931లో ఆ రోజు జరిగినటువంటి కులగణని మళ్ళీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి వీరికి రాజకీయ, ఆర్థిక, సామాజికమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అనేక సందర్భాలు వీళ్ళందరినీ కూడా వాడుకుంటా ఉన్నారు. కాబట్టే దేశంలో ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ బలహీన వర్గాల రక్షకుడిగా ఉన్నటువంటి ఈ పార్టీ రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల ముందు ఒక హామీ ఇచ్చినారు. అది కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో. దాన్ని వెనువెంటనే అందుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయ, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను ముందుకు తీసుకుపోవడానికి అది డెడికేషన్ కమిషన్ రూపంలో కావచ్చు, సర్వే రూపంలో కావచ్చు, యూనిట్ల వారీగా మరి రిజర్వేషన్ల రూపంలో కావచ్చు, తర్వాత బీసీ కమిషన్ రూపంలో కావచ్చు, అన్ని రకాలైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని వాళ్ళ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని రావడం జరిగింది. కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, వారు ఈ దేశంలో ఉండబడేటువంటి బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్తారు. మళ్ళీ తిరిగి రామచంద్రరావు గారు మరణ శాసనం ఇచ్చారు ఢిల్లీలో. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, మేము సాధ్యమైనా దీన్ని ఒప్పుకోము అని చెప్పేసి. అంటే వారిలో మండల్ కమిషన్ నుంచి ఈ దేశంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకమే వారిలో స్పష్టంగా కనబడ్డది. రెండోది, మధ్యప్రదేశ్లో 35% బలహీన వర్గాలకు స్లాబును మించి కూడా ముందుకు పోతా ఉన్నారు. అది ఆ పద్ధతిని మీరు అనుసరించి రండి ముందుకని చెప్పాలి, లేదా 9th షెడ్యూల్లో చేరుస్తామని చెప్పాలి. కానీ తెలంగాణలో మేము బీచానం ఎత్తుతున్నాం, మా అంతర్గతమైనటువంటి పోరుంది. ఓ పక్క రాజా సింగు, ఓ పక్క ఈటల రాజేందర్, బండి సంజయ్, ఈ కొట్లాటలన్నింటిని కూడా తప్పించుకోవడానికి మరి సామాజిక న్యాయం వైపు అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాలలో ఈడబ్ల్యూసీ కోటా ఎంత ఉందో శాతం లెక్కలు తీశారా? ఈ దేశంలో లెక్కలు జరిగినాయా? ఎంత ఉందో, ఎందుకు 10% ఇచ్చారు రాత్రే? వారి కోసం మీరు ఈ ప్రభుత్వం ఎందుకు పనిచేసింది? ఇవాళ 56% ఉన్నటువంటి మా వర్గాల కోసం ఎందుకు లెక్కలు తీయలేకపోయారు? మీరు 15 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు. రెండో సన్నాయి నొక్కులు ఎక్కుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు? ఎల్పీ లీడర్ ఎవరు? ఈ దేశంలో మరి కేంద్ర మంత్రులుగా అనేక మంది ముఖ్య శాఖలలో వాళ్ళే ఉన్నారు, అనేకమైనటువంటి సెక్రటరీలు వాళ్ళే ఉన్నారు, న్యాయ శాఖలో వాళ్ళే ఉన్నారు. అన్ని ఎందుకు మార్పులు కోరలే? రెండో విషయం చాలా అద్భుతంగా చెప్పినారు బాలరాజు గారు. ఎల్పీ మరి సిఎల్పీ లీడర్ ఎవరండి? అదే టిఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరండి? అలా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరండి? ఇవాళ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎవరైతే పీసీసీ అధ్యక్షులు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు దళితుల నుంచి ఉన్నారు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 2 మంత్రులు ఉన్నాయి. బలహీన వర్గాలకు అవకాశాలు వస్తాయండి. బలహీన వర్గాలు ఉద్యమంలో కానీ ఈ కైలాష్ గారు బాలరాజు గారు కూడా మీ మీదే సింపతి చూపిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కైలాష్ నేతకు కూడా పనిచేయలే కదా అనేది ఆయన బాధ. నేనేమంటున్నా సార్ అంటే ఈ సమాజంలో మనందరం కూడా కీ రోల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం లేకుంటే ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితుల్లో ఉంటే మనము ప్రభుత్వాన్ని శాసించగలుగుతాం. ఇలా యాచించే పరిస్థితిలో బలహీన వర్గాలు అక్కడ ఉన్నటువంటి దిలీపాచార్ అయినా, మా బాలరాజు అయినా, నేనైనా అందరం ఒకటే. మనం మాటలు మస్తుగా చెప్పొచ్చు, కానీ కీ పాయింట్ ఎవరి దగ్గర ఉన్నది? మరి వాటిని ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థలో మొత్తం వాళ్ళే ఆధిపత్యంలో ఉన్నారు. వారిని ఇప్పుడు మనం తూలనాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అనేక రకాలుగా తిరిగి వచ్చేది కాదు. రాజ్యాంగ పరంగా రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అందుకోసమే వీటన్నిటి కూడా చట్టపరమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉండబడేటువంటి ఈ వర్గాలు తలెత్తుకునే విధంగా ముందుకు తీసుకుపోతుంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 9th షెడ్యూల్ ఏమండి, రాష్ట్రంలో బిల్లు పెట్టినప్పుడు రాష్ట్రపతి పోతుంది, రాష్ట్రపతి గారు నిర్ణయం చేస్తారు. ఈ బిల్లు చెల్లుబాటు కావాలంటే ఏ షెడ్యూల్లో చేస్తారు? కాదు కైలాష్ గారు, రామచంద్రరావు గారు అన్న పాయింట్ ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టడం అనేది 50% దాటుతుంది కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించి సాధ్యం కాదని రకంగా అన్నారు. కానీ ఇది మేము పెట్టనివ్వము అని వాళ్ళు ఏమనలేదు, బీజేపీ కూడా ఏమనట్లేదు కదా. నేనేమంటున్నాను సార్ అంటే పాయల్ శంకర్ గారు శాసనసభలో
మద్దతు తెలిపినారు. భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. కేంద్రానికి పోయినాం, రండి మాట్లాడదాం, కేంద్రంతో ఒప్పించాల్సిన బాధ్యత మీది కాదా? భారతదేశంలో మా తెలంగాణ లేదా? తెలంగాణ పౌరులు మీకు కనిపించటం లేదా? ఇక్కడ 8 మందిని ఎంపీలు ఎన్నుకున్నాం, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేబినెట్ లో ఒక ఆయన ఉన్నాడు, సహాయ మంత్రి ఒక ఆయన ఉన్నారు. మరి ఎందుకండి ఒక్క నిమిషం దిలీపాచారి గారు, కైలాష్ గారు చెప్తున్నారు అంటే ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్దో లేకుంటే బీఆర్ఎస్తో ఎవరిదో కాదు, బీజేపీ కేంద్రంలో ఉంది, మీదే పెద్ద బాధ్యత కదా. నిజంగా మీరు మద్దతు ఇస్తే మీరు ఆమోద ముద్ర వేపియాలి. స్వయానా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి బీసీ అని చెప్తున్నారు కదా, మాకు న్యాయం చేయమంటున్నాం, మేము అప్పీల్ చేస్తున్నాం. బీసీలను దృష్టిలో పెట్టుకొని ఉండండి నాయక నేత, నేనేమంటున్నా, బీసీలకి కాంక్రీట్గా న్యాయం జరగడం కోసం మేము చేస్తున్న అంశాల్లో ఎక్కడ కూడా పొరపాట్లు లేవు. మీరు ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేయలేదు. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కులగణన చేయాలని డిమాండ్ మేము చేసినాం కాబట్టి చేస్తున్నారని చెప్పి మేము అదే చేస్తూ ఉన్నాం. మీరు చెయ్యని అంశాలన్నీ కూడా బీసీలకు మేము చేస్తూ ఉన్నాము. బీసీ కమిషన్కు రాజ్యాంగ హక్కు కల్పించినము. కులగణన ఇప్పుడు జరగబోయే జనగణనలో కులగణన అంశాన్ని చేర్చినము. అదేవిధంగా 27 మంది కేంద్ర మంత్రులను క్యాబినెట్లో చేర్చినము. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ బీసీలకి కాంక్రీట్గా న్యాయం జరగడం కోసం చేస్తూ ఉన్నాము. మీరు అన్నారు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పారు, మధ్యప్రదేశ్లో అమలు చేస్తూ ఉన్నారు కదా 35% బీసీల రిజర్వేషన్ల పైన 50% మించి అని చెప్పి అదే ఫాలో కండి. మీరు అక్కడ పోయి పాఠాలు నేర్చుకొని రండి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మధ్యప్రదేశ్ లో, 50% తొలగించి అవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగానే డెడికేషన్ కమిషన్ గానీ, కులగణన సర్వే గానీ, అదే విధంగా యూనిట్ వారికి రిజర్వేషన్ గానీ అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేతిగా న్యాయ సలహాలు తీసుకున్నాం కదా, న్యాయ సలహాలు తీసుకున్నాము. వాళ్ళు వాయిదా చేస్తున్నారు ఎన్నికలు తప్ప, ఎన్నికలు నిర్వహించి దాంట్లో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలనే ఆలోచన లేదు. అదే అడుగుతున్నాను కైలాష్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక వెళ్ళలేక దాన్ని వాయిదా వేయడానికి దీన్ని తెర మీదకి తెచ్చారని ఒక విమర్శ మీ మీద ఉంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. 20 నెలల నుంచి ఇప్పుడు జరిగినంత వేగం ఎందుకు, గత ఏడాది ఎందుకు చేయలే అంటే ఏం చెప్తారు మీరు? దానికి ఆన్సర్ ఏమి ఇస్తారు? అవునండి, వచ్చిన తర్వాత కమిషన్ వేసినాము, డెడికేషన్ కమిషన్ వచ్చింది, ప్లానింగ్ కళ్యాణ్ గారు ప్లానింగ్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత 60 నుంచి దాదాపు 70 రోజులు ఏదైతే గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా లెక్కలు జరిగినాయి, ఇంటింటికి సర్వేలు జరిగినాయి. సర్వే జరిగిన తర్వాత కంప్యూటరీకరణ జరిగింది. కంప్యూటరీకరణ తర్వాత మళ్ళీ రకరకాలుగా దాన్ని ఏ రకంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందో న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని ఇవాళ ఏమండి నేను ఒక్కటే మాట్లాడుతున్నా, ఇవాళకి ఎన్ని రోజులైంది శాసనసభలో తీర్మానం 600 రోజులైంది, మర్చిపోతున్నారు వాళ్ళు. నిండు శాసనసభలో తెలంగాణలో ఉండబడేటువంటి అఖిలపక్ష పార్టీలు, ఎల్పీ లీడర్లు అందరూ ఏకగ్రీవంగా కేంద్రానికి పంపినారు. 6 నెలల్లో అమల్లోకి తెస్తాం కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిన వాళ్ళు 600 రోజులైనా తేలేకపోయారు కదా, అది ఫెయిల్యూర్ కదా? 600 రోజులు రాజకీయంగా వాళ్ళు ఒక్క నిమిషం అండి, రాజకీయంగా వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా బలహీన వర్గాన్ని మోసపుచ్చి ఈ దేశం లోపల బలహీన వర్గాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిన్న రామచంద్రరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ బలహీన వర్గాలకు మరణ శాసనం రాసిరు. మరణ శాసనం అది. ఎందుకంటే మనకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ నాయకత్వంలో మా యొక్క ముఖ్యమంత్రి చేసిన బీసీలకు చేసిన ద్రోహము మోసము అంతా ఇంత కాదు. దానికి వీళ్ళు క్షమాపణ చెప్పాలి. 2023 శాసనసభ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీసీ ముఖ్యమంత్రి చెప్పింది ఎవరండి? రామచంద్రరావు గారు. ఇప్పుడు ఎవరండి? శాసన మండలిలో మీరు ద్రోహం చేసిర్రు బీసీలకి. ఇవాళ సార్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ లో పంచాయతీగా కనిపిస్తుంది. అయితే ఇందులో బీఆర్ఎస్ రోల్ ఏం లేదా? ఎందుకంటే గతంలో మీరు కూడా ఇదే ఆర్డినెన్స్ ఇచ్చారు, అప్పుడు వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు ఏంటి? స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ తో జరుగుతాయా, జరగవా? మీ అంచనా ఏంటి? కాంగ్రెస్ 2018లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వెంటనే 2019లో రాటిఫికేషన్ చేసి 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ 23% తగ్గించినటువంటి ద్రోహులు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీకు కూడా అదే అవుద్దేమో అని నా అనుమానం, అందుకే అడుగుతున్నాను బాలరాజు గారు. సార్ నేను ఏమంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పెదాల మీద ప్రేమ హృదయంలో ప్రేమ కావాలనేది మొదటి పాయింట్. 42% రిజర్వేషన్లతో ఎలక్షన్లకు పోవాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. సార్ ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు సార్. కాకా కాలేర్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు ఈ దేశంలో బలహీన వర్గాల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 1990లో సెప్టెంబర్ 6వ తారీఖు రోజున
నిండు పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే దేశంలో యుద్ధాలు వస్తాయని చెప్పేసి మాట్లాడిన దివంగత నేత రాజీవ్ గాంధీ మాటలు ఈ దేశంలో బీసీ ప్రజలు మర్చిపోలేరు. కైలాస్ నేత గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీలకు ద్రోహం చేసిందట. మార్కెట్ కమిటీలలో దేశంలో ఎక్కలేని 33% రిజర్వేషన్ కల్పించడం మేము ద్రోహం చేసినామా? వైన్ షాపులలో గౌడన్నలకు రిజర్వేషన్ ఇవ్వడం మేము మోసం చేసినామా? యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి రాజకీయమే కాకుండా ఒక రాజ్యసభే కాకుండా మంత్రిగా లేకుండా అనేక అవకాశం మోసం చేయడం. 42% రిజర్వేషన్ తో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జరిపాలని చెప్తున్నాము. 100% సార్ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేంద్రం మీద నెత్తివేసే ప్రయత్నం చేస్తుంది. గవర్నర్ మీద మీరు చేస్తున్న థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు, థ్యాంక్ యూ కైలాష్ నేత గారు, థ్యాంక్ యూ దిలీప్ ఆచార్య గారు. మొత్తానికి ఈ వ్యవహారంలో 3 పార్టీలు కూడా ఎవరి అప్పర్ హ్యాండ్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాయి. అయితే ఈ 3 పార్టీలలో బీసీలు ఎవరిని విశ్వసిస్తారు, ఎవరు ఆ రిజర్వేషన్లు వస్తాయా, రిజర్వేషన్లతోనే 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయా, ఇదంతా కూడా ఒక ఆసక్తికర అంశంగా మారింది. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ఏం చేస్తారు వాళ్ళు? ఢిల్లీకి వెళ్ళి 9th షెడ్యూల్లో ఈ బిల్లును పెట్టిస్తారా, లేదంటే గవర్నర్తో ఆర్డినెన్స్కి ఆమోదం తెప్పించుకుంటారా, ఏం జరగబోతుంది అనేది అయితే ఒక మిస్టరీగా కనిపిస్తుంది. చూడాలి. నిజంగానే సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వం నిర్వహించగలుగుతుందా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఇది ప్రైమ్ టైం డిబేట్.